సాధనకు స్వాగతం. సాధనలో మనకి ఒక చిన్న గ్యాప్ వచ్చింది. మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. సాధారణంగా జీవితంలో మనకి కొన్ని సార్లు కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు జీవితం మనకి ఏమిటా ఈ జీవితం ఎందుకు ఇలా అనేటటువంటి ఒక రకమైనటువంటి నైరాశ్యం అనేటటువంటిది, నిరాశ అనేటటువంటిది జీవితంలో మనకు కలుగుతూ ఉంటుంది. అసలు ఏమిటి జీవితం, ఏమిటి దానికి కొలమానం, ఇలా రకరకాలుగా మనకి వస్తూ ఉంటాయి. జీవితంలో మన చుట్టూతా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక్కొక్కసారి మనల్ని అనేక రకాలుగా అనేక విధాలైనటువంటి కలతకు గురి చేస్తాయి. మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. ఏమిటో ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఏమి సాధించాం అనిపిస్తూ ఉంటుంది. దేనికోసం బతుకుతున్నాం అనిపిస్తూ ఉంటుంది. మనిషి జీవితం అంటే కష్టాలేనా అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకు అనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఎందుకంటే మన మనసుకు అందినటువంటి విషయాన్ని, దానిని మనకున్నటువంటి జ్ఞానాన్ని అప్లై చేసి ఆ జ్ఞానంతో మన ఆలోచన నుంచి బయటపడటానికి మనకి కావలసినటువంటి పూర్తి శక్తి మనలో లేనప్పుడు మనం ఆ శక్తి కోసం మనం పరిపరి విధాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందేమో, వీళ్ళతో మాట్లాడితే బాగుంటుందేమో, మరి అలా ఆలోచిస్తే బాగుంటుందేమో, పలానా ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో, పలానా దేవాలయానికి వెళ్తే బాగుంటుందేమో, ఇలా రకరకాలుగా ఎందుకు ఆలోచిస్తాం? అసలు జీవితం అంటే ఏమిటి? మా గురువు గారిని ఒక ఆయన ఇలాగే జీవితం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే ఆయన ఒక సమాధానం, జీవించడమే జీవితం అని చెప్పారట. అంతే కదా, ముగించడం జీవితం కాదు, జీవించడమే జీవితం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక జీవితాన్ని ముగించుకునే వాళ్ళు ఉంటారు. జీవితం అంటే జీవించటమే. నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో నీ కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు మరి ఏమిటో వస్తూ ఉంటాయి. ద్వంద్వాలు అనే వాటి మధ్యలో మనం ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ని లీడ్ చేయటం ఎలా అనేటటువంటిది మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం మన జీవితంలో ఒక రకమైనటువంటి విజయానికి మనకి, లేదంటే ఒక రకమైనటువంటి స్థిరత్వం అనేటటువంటిది మనకు వస్తుంది. లేకపోతే చంచలత్వంతో మనం ఉంటాం. అది ఎటు వెళ్తుందో తెలియదు. అంటే ఒక కాగితం అలా రోడ్డు మీద పడున్నప్పుడు అక్కడ ఒక ఈదురుగాలి వచ్చినప్పుడు ఆ కాగితానికి ఒక క్రమమైనటువంటి గమ్యం ఉండదు. ఆ గాలి వాలుగా అది ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అదే కాగితం మీద మీరు ఒక రాయిని పెట్టినప్పుడు ఎంత గాలి వచ్చినా ఆ కాగితం లేవదు. ఎందుకు? దాని మీద ఒక స్థిరమైనటువంటి వస్తువును మనం ఉంచాం. అలా ఒక స్థిరమైనటువంటి దాన్ని మనం పట్టుకున్నప్పుడు మనలో చంచలమైనటువంటి మన మనస్సు పరిస్థితుల ఆధారంగా రకరకాలుగా పోతున్నప్పుడు దానిని మనం ఆ వస్తువుని గట్టిగా పట్టుకున్నప్పుడు మనం అది నిలబడటానికి అవకాశం ఉంటుంది. అది ఎక్కడుందండి, మరి ఎలా పట్టుకుంటామండి అని ఆలోచించినప్పుడు మనకి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించి ఆ జ్ఞానం అనేటటువంటి స్థితిలో మనల్ని నిలపటానికి, ఆ స్థితిలోకి మనం వెళ్ళటానికి మనకి మన పెద్దలు అనేక రకాలైనటువంటి గ్రంథాలు మనకి ఇచ్చారు. ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకి ఇచ్చారు. వాటి నుంచి లేదా మనకు చెప్పినటువంటి అనేక మహాత్ముల జీవితాల్లో వాళ్ళు పడ్డ కష్ట నష్టాల్లో, వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఎలా వాటిని అన్నిటినీ అధిగమించి ముందుకెళ్లారు అనేటటువంటి విషయాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆ చదువుకున్న విషయాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు, అవగాహన చేసినటువంటి విషయాన్ని మనం ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడు, అధ్యయనము, అవగాహన, ఆచరణ ఇవన్నీ చాలా ముఖ్యం. అవన్నీ చేసినప్పుడు మనకేం తెలుస్తుందంటే అది ఎగిరిపడుతున్న మనస్సు అనే కాగితం మీద పెట్టినటువంటి బరువు లాంటివి. అవన్నీ వారి వారి జీవితాల్లో వాళ్ళు ఎలా ఉన్నారు. కొంతమంది మహాత్ముల జీవితాలు మనం చదువుకుంటే దైవాన్ని ఆశ్రయించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఇవంతా కూడా సమస్తము దైవమే అనేటటువంటి భావంతో జీవించినటువంటి కొంతమంది మహాత్ముల యొక్క చరిత్రలు మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. క్షమించండి, పేర్లన్నీ గుర్తుండవు మనకి. కానీ మనకి ఇచ్చినటువంటి గ్రంథాల్లో కానీ, మనకి ఇచ్చినటువంటి ఇతిహాసాల్లో కానీ చెప్పినటువంటి చిన్న చిన్న కథల్లో ఎంతో జ్ఞానాన్ని, ఎంతో మరి విషయాన్ని అందించి వారి జీవితాల్లో వారు చేసినటువంటి సాధనని మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మన జీవితంలో వచ్చినటువంటి కష్ట నష్టాల గురించి కానీ, మన జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి కానీ మనం నిరాశ పడకుండా, లేదంటే బెదిరిపోకుండా వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి స్థిరమైన మనస్సు మనకి దొరకటం కోసం అవన్నీ ఇచ్చారు.
మనం ఎప్పుడైతే ఆ స్థిరమైన మనస్సుతోటి మనం మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తున్నామో, అంటే మన మనస్సుకి ఒక స్థిరత్వం వస్తుంది, అంటే మన మనస్సు బుద్ధి లోకంలోకి వెళ్తోంది. బుద్ధి అనేటటువంటిది స్థిరమైనటువంటి ఒక స్థితి. ఇంకా ఆత్మలోకి వెళ్తే ఇంకా స్థిరమైనటువంటి స్థితి. ఆ స్థితిలోకి మనకు వెళ్ళటం కోసమే ఇవన్నీ. మనం మామూలుగా ఎంతో ధనం ఉందనుకోండి, అనుకుంటాం మనం వాడు చాలా అదృష్టవంతుడండి అనుకుంటాం. మా గురుగారు చెప్తారు, దైవస్ఫూర్తి లేని ధనవంతులు దైవం దృష్టిలో దరిద్రులు అన్నారు. నీకు ధనం ఉండంగానే సరికాదు, కానీ నీకు ఆ ధనం ఎలా వచ్చింది, నీకు ఆ సంపద ఎలా వచ్చింది, నీలో ధర్మం ఉందా అని ఆలోచించుకోవాలి. ధర్మాత్ముడు దరిద్రుడైనను అంతరంగమునందు ధనికుడే అని చెప్పారు. అంతరంగంలో భక్తి అనేటటువంటిది ప్రదర్శించేది కాదు, అది అంతరంగంలో పెరగటం. అంతరంగంలో భగవంతుని యందు నీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని భక్తి అంటారు. అప్పుడు ఆ ప్రేమ నుంచి, ఆ ప్రేమ వల్ల నువ్వు ఆ దైవంతో ఎప్పుడూ కలిసే ఉంటావు. విడిపడటం అనేటటువంటిది ఉండదు. విభక్తి లేనిది భక్తి. సో దానికోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి, ఏది కూడా ఓవర్ నైట్ గా మీకు ఇవాళ పడుకుంటే రేపు పొద్దునికి రాదు. ఎందుకంటే మనం అనేక జన్మల్లో చేసుకున్నటువంటి అనేక కర్మల కారణంగా, వాటి ఫలితాల కారణంగా మనం ఎన్నో రకాలైనటువంటి మరి వాటన్నిటిని పేరుకుపోయి ఉన్నాయి మనకి. దాన్నే గురువుని ఆశ్రయించినప్పుడు గురువు నీ యొక్క స్థితి తెలుసుకొని నీకు ఎటువంటి సాధనని అందించటం వల్ల నీ యొక్క కర్మ మెల్లిమెల్లిగా విపాకం చెంది నువ్వు విముక్తుడు అవుతావు అనేటటువంటి విషయం తెలిసి ఆ కర్మను అందించే, నీకు అటువంటి కర్తవ్యాన్ని బోధించి నీకు కర్మను అందించేవాడు గురువు. అంటే పరమ కరుణామూర్తి అయి కరుణతో కరుడుగట్టినటువంటి నీ కర్మను మెల్లిమెల్లిగా కరిగిస్తాడు. గ్రనైట్ అయిపోయింది నీ యొక్క కర్మ, దాని ఫలితాలను అనుభవిస్తున్నావు, ఆ వేసి కొట్టుకుంటున్నావు, దాని కారణంగా ఎన్నో బాధలు మనం అనుభవిస్తున్నాం. వాటి నుంచి బయటికి రావటం కోసము గురువో దైవమో ఎవరినో మనం ఒకళ్ళని ఆశ్రయిస్తాం. గురువు అంటే పెద్దది, చెప్పుకున్నాం మనం చాలాసార్లు. గురువు అంటే పెద్దది అంటే నీ చంచలమైనటువంటి మనస్సు మీద గురువు అనేటటువంటి ఒక బరువు నువ్వు పెట్టుకున్నప్పుడు నీ మనస్సుకు ఒక స్థిరత్వం వస్తుంది. దాని ఆధారంగా నీ సాధన ముందుకు సాగుతూ ఉంటుంది. అదే దైవం కావచ్చు, గురువే దైవమే నీ దగ్గరికి దిగి వస్తాడు. నువ్వు ఒక గురువుని ఆశ్రయించినప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి గురు స్థుతి ఏదైతే ఉందో ఆ గురువే సమస్తము నీకు నడిపిస్తాడు. ఒరే కష్టాలు వస్తాయి. మనం శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర తీసుకుని చదివినట్లయితే శ్రీకృష్ణుడికి కష్టాలు రాలేదా అండి? ఒకసారి ఆలోచించండి. రామాయణం చదివినప్పుడు రాముడికి కష్టాలు రాలేదా? రామాయణం చదువుతాం, కష్టాలు వస్తే బెంబేలెత్తిపోతాం. స్థిరత్వం ఎక్కడుంది? రాముడు కూడా కష్టపడ్డాడుగా, రాముడు కూడా బాధపడ్డాడుగా. రామాయణమే చెప్తుంది. సీతమ్మ వారిని ఎత్తుకెళ్లిపోయినప్పుడు రాముడు చేసినటువంటి రోదన వల్ల అరణ్యంలో ఒక రకమైనటువంటి రీసౌండ్ వచ్చింది, ఆ విధంగా రాముడు రోధించాడు అని చెప్పేసి విషయాన్ని చెప్తాడు. అలా బెంబేలెత్తమైనటువంటి రాముడికి ధైర్యం చెప్పింది ఎవరండి? లక్ష్మణుడు. కాలస్వరూపుడైనటువంటి లక్ష్మణుడు రాముడికి ధైర్యం చెప్తాడు. అన్నయ్య బాధపడకు, కాలం మనకు అనుకూలిస్తుంది, ఏదో ఒక రోజున మనం సీతమ్మ తల్లిని చూస్తాం, మనం మళ్ళీ తెచ్చుకుంటాం, కంగారు పడకు అని ధైర్యం చెప్పినటువంటి వాడు లక్ష్మణుడు. అంటే మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పరిస్థితుల్లో మనకి ఒక నిరాశ కలిగినప్పుడో ఒక దుఃఖం కలిగినప్పుడో మనకి ధైర్యం చెప్పి ముందుకు నడిపించేటటువంటి ఒక మంచి మిత్రుడో లేదంటే మంచి కుటుంబ సన్నిహితుడో, అన్నో తమ్ముడో భర్తో భార్యో ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం అందుకున్నటువంటి ఆ ధైర్యంతో కూడినటువంటి స్ఫూర్తి వల్ల మళ్ళీ మనం ధర్మంగా దైవంతో ఉండాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధర్మము, దైవము, ధైర్యము ఈ మూడు మనలో కావాలి. ఈ మూడు ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి అనేక నిరాశల నుంచి మనం బయటపడతాం, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల నుంచి ధైర్యంగా ఎదుర్కొంటాం. గుర్తుంచుకోండి, ఏవి మన జీవితంలోంచి మనం తీసేయలేము, కానీ వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోగలం. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు పుడుతున్నారండి ఈ జీవులందరూ, ఎందుకండి ఈ సృష్టి అంతా, మనం రకరకాలుగా ప్రశ్నలు మనకి కష్టం ఉన్నప్పుడు అనిపిస్తాయి, సుఖం ఉన్నప్పుడు అనిపించవు. అన్ని బాగున్నాయి, కోరికలన్నీ తీరుతూ ఉన్నాయి, అంతా బాగుంది, అందరూ పొగుడుతున్నారు, ఆదాయం ఉంది, సంపద ఉంది, కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు సృష్టి ఎందుకండి, జీవులు ఎందుకు పుడుతున్నారండి అనేటటువంటి ప్రశ్న రాదు. కానీ కష్టం వచ్చినప్పుడో బాధ కలిగినప్పుడో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి మనం ఏమీ చెయ్యలేక చేతులెత్తేసినప్పుడు ఏమిటో ఈ సృష్టి అండి, దేవుడు అంటారండి, మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎవరు అదేమిటి, ప్రపంచంలో కష్టపడుతున్న వాళ్ళందరికీ కష్టాలన్నిటికీ దైవం కారణమా? కాదు కదా.
కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా సరే కష్టము కలిగినా బాధ కలిగినా దానికి దైవం కారణం కాదు అని గుర్తుపెట్టుకోండి. అలాగే సుఖం కలిగినా లేదంటే మీకు ఎంతో సంపద కలిగినా మీరు ఎన్ని రకాలుగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా ఆనంద స్థితిలో ఉన్నా దానికి కారణం కూడా దైవం కాదు. సమోహం సర్వభూతేషు అని చెప్పాడు. నాకు ఒకళ్ళ ఎందు ఎక్కువ తక్కువ లేదు అన్నదే భగవద్గీత రాజవిద్య రాజగుహ్యం మనకు చెప్తుంది. ఆ విధమైన ఆలోచన మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ విధమైనటువంటి సమత్వం మనలో ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మనకి నిరాశ రాదు. ఏమండి, నిరాశ ఎందుకు వస్తుందండి? నిరాశలోనే ఉంది. ఆశ తీరకపోతే నిరాశ వస్తుంది. ఏదో ఆశిస్తాం, మరి ఎలాగండి ఆశ లేకపోతే అనే ప్రశ్న వస్తుంది. ఆశ ఉంటుంది, ఆశ లేని జీవి లేదు. రేపు బాగుంటుంది అనే ఆశతోటే జీవులందరూ జీవిస్తున్నారు. మంచిదే, తప్పులేదు. కానీ ఆశించిన దాని యందు కల కర్తవ్యాన్ని నిర్వర్తించి, నువ్వేదో ఆశించావు, దానికి ఏం చేయాలో అది చేసి కర్తవ్యాన్ని నిర్వర్తించి ఫలితం దైవానికి వదిలేసినప్పుడు నీకు నిరాశ ఉండదు. ఓకే, మనం చేయవలసిన పని మనం చేశాము, దానికి కావాల్సినటువంటి రిజల్ట్ నువ్వు అనుకున్నట్లుగా రావాలనే ప్రయత్నం చేయాలి. రాకపోతే ఓకే, ఇది దైవ నిర్ణయం అనేటటువంటి వదిలేయగలిగినటువంటి స్థిరత్వం కావాలి, దమ్ము ధైర్యం కావాలంటారు మా గురువు గారు. అందుకే మనం ఒకసారి ఎప్పుడో చెప్పుకున్నట్టుగా కూడా గుర్తు, అదేదో ఒక సినిమాలో అన్ని వదిలేసినా ధైర్యం వదిలేయొద్దని చెప్తాడు. ఎందుకు? ధైర్యం ఉంటే మిగిలిన వాటన్నిటిని నువ్వు సమర్థవంతంగా తిరిగి తెచ్చుకోవచ్చు, కోల్పోయిన వాటిని. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల పరిస్థితులు చూస్తూ ఉంటే మన మనసు ఒకసారి కకలావికలం అయిపోతూ ఉంటుంది, ఏమిటో అనిపిస్తూ ఉంటుంది. మీకు విషయం చెప్తాను. ఓ దేవాలయానికి వెళ్ళాం అనుకోండి, ఆ దేవాలయంలో ఎక్కడ చూసినా మనకి వాళ్ళు డబ్బులు అడగటం, లేదంటే డబ్బులు ఇస్తే దర్శనం చేయిస్తానంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాశీ వెళ్ళారనుకోండి, ముట్టుకోవడానికి దర్శనం చేయాలంటే 1000 రూపాయలు అని అడుగుతాడు మనిషికి. అక్కడ కూర్చొని ఇక్కడంతా దోచేస్తున్నారండి, మరి ఇక దైవం ఎక్కడున్నాడండి అని మనం అడగకూడదు. నీ ఆశని బట్టే కదా వాళ్ళు అడుగుతున్నారు. నీకు ఒక ఆశ ఉంది, ఏమని? అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుని ముట్టుకోవాలనే ఆశ నీకుంది. ఎందుకు ముట్టుకుంటున్నావు? పాపాలు పోతాయని. గ్యారంటీ ఉందా? ఎవరైనా నీకు సర్టిఫికెట్ ఇస్తున్నారా? విశ్వేశ్వరలింగాన్ని స్పృశించినచో నీకున్న సర్వపాపములు పోవును, గ్యారంటీ ఉందా? లేదు. అది నీ నమ్మకం. ఆ నమ్మకాన్ని తీర్చుకోవడం కోసం నువ్వు ముట్టుకోవడం కోసం వాడికి డబ్బులు ఇస్తున్నావు. కాబట్టి ఏడవకూడదు, వాళ్ళు డబ్బులు తింటున్నారు, ఇది చేస్తున్నారని. ప్రశాంతంగా వెళ్ళు, దర్శనం చేసుకో, స్పృశించు. ఓకే, నా కోరిక తీరింది, స్వామిని ముట్టుకున్నాననే ఒక మంచి పవిత్రమైన భావంతో బయటకు వచ్చే. డబ్బులు ఇచ్చాను. స్తోమత ఉన్నవాడే ఇస్తాడు, లేనివాడు ఎలా ఇస్తాడు? ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం చూస్తూ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏమిటారండి దేవాలయాలకు వెళ్తే ఇలా ఉంటారు అలా ఉంటారు. కానీ మరి ఉంటారు, అలాగే ఉంటారు. ఉన్నప్పుడు నువ్వేం చేయగలవు? దాన్ని నువ్వు మార్చగలవా? మార్చగలిగితే మార్చు, మార్చలేనప్పుడు అది కూడా దైవమే అని భావించి బయటకు వచ్చాయి. నీకు దైవ దర్శనం అయింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో జరుగుతున్న వాటిపైన గనక నువ్వు మనసు పెట్టావంటే నీ మనసు చెడిపోతుంది. కానీ దైవం మీద ఉంచు. దైవం మీద ఉంచినప్పుడు ఆ దైవం వైపే నీ మనసు వెళ్తూ ఉంటుంది. అసలు ఎందుకు దైవాన్ని మనం ఆశ్రయించాలి? మామూలుగా ఏదో ఇలా పూజ చేసుకోండి బాగుంటుంది, ఏమిటోనండి ఈ మధ్య బాగుండట్లేదు, ఆరోగ్యం సరిగా లేదు, మనసంతా చాలా చిరాగ్గా ఉంటుందండి అని మాట్లాడుతూ ఉంటారు కదా. అన్నప్పుడు చెప్తారు, ఏమండి శివాలయానికి వెళ్ళండి, లేదంటే మీ ఇంటి పక్కన ఉన్న ఏదైనా గుడి ఉంటే రోజు కాసేపు వెళ్ళి ఆ గుడిలో స్వామికి దండం పెట్టుకొని రండి, లేదంటే ఏదైనా స్తోత్రం చదువుకోండి అని చెప్తారు. ఎందుకు దైవాన్ని ఆశ్రయిస్తే మనసుకు శాంతి దొరుకుతుంది? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి కదా. ఎందుకు? ఎందుకంటే దైవం నీ నుంచి ఏమీ ఆశించట్లేదు. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికో వెళ్ళావు, వాడు ఏదో నువ్వు వాడితో నీకు పని ఉంది, కానీ వాడు ఏం చేస్తున్నాడు? నీ నుంచి ఏదైనా ఆశిస్తున్నాడు. మరి ఏమిస్తావు నాకు అన్నాడు అనుకోండి, నీకు నీ పని అవుతుందో లేదో నీకు నమ్మకం రాదు. డబ్బులు ఇచ్చినా చేస్తాడో చేయడో తెలియదు. ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. కానీ దైవం దగ్గరికి వెళ్తే నీ నుంచి దైవం ఏమీ ఆశించట్లా. నీ నుంచి దైవం ఆశించేది ఒకటే, ధర్మం. ధర్మంగా ఉండరా అంటాడు. నువ్వు ధర్మంగా జీవించు, ఇంకొకళ్ళకి అపకారం చెయ్యకు, ఇంకొకళ్ళని బాధ పెట్టకు, నువ్వు ధర్మంగా జీవించు. ధర్మంగా జీవించిన వాడు వెనక దైవం ఉంటాడు. దైవం ఉన్నవాడికి జీవితంలో ధైర్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఇంటర్లింక్డ్. ధర్మము, దైవము, ధైర్యము 3 ఇంటర్లింక్డ్. వాడికి భయం ఉండదు.
ఇప్పుడు లంచాలు తీసుకొని డబ్బు కూడబెట్టిన వాడికే కదండి అవినీతి శాఖ వచ్చి పట్టుకుంటారు. నా డబ్బులన్నీ ఎవడన్నా మరి ప్రభుత్వం కొట్టేస్తుందేమో, జైల్లో పెడతారేమోనని భయం. ఆ భయంలే. అలా చెయ్యని వాడికి భయం ఎందుకు ఉంటుంది? వాడు ధైర్యంగానే ఉంటాడుగా, అంటే వాడు ధర్మంగానే జీవిస్తున్నాడుగా. గుర్తుంచుకోండి. అందుకు నేను ఇది చెప్తున్నాను అనమాట. కాబట్టి మన జీవితంలో ఎన్నో రకాలైనవి వస్తూ ఉంటాయి. అన్నింటిలో దైవం చూడటం అనేటటువంటి ఒక స్థిరమైనటువంటి సాధన మనకు కొనసాగుతూ ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో వచ్చేటటువంటి కష్ట నష్టాల నుంచి, లాభ నష్టాల నుంచి, లేదంటే సుఖదుఖాల నుంచి, ఈ ద్వంద్వాలు ఏదైతే ఉన్నాయో వీటి నుంచి మనం ఒక బయటపడటం కాదు, వాటిలో ఒక బ్యాలెన్స్డ్ గా ముందుకెళ్ళగలం. ఎందుకంటే సమోహం అన్నాడు కదా, ఆ సమత్వం మనలో అప్పుడు వస్తుంది. మనలో సమత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక ప్రశాంతమైనటువంటి, స్థిరమైనటువంటి మనస్సుతోటి మనం ఉండగలం. అదే యోగం అంటే. ఎన్నో శిక్షణలైనా అన్ని క్రమశిక్షణకే అని గుర్తుంచుకోవాలి. అండర్లైన్ చేసుకోండి ఇది. శిక్షణలైనా అన్ని క్రమశిక్షణకే, మనలో ఒక క్రమాన్ని ఏర్పరచడానికే, మనలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి. క్రమశిక్షణ అంటే ఏంటండి? బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ని మనకి ఎందుకు ఇస్తారు? బ్యాలెన్స్ కోసం. ఆ బ్యాలెన్స్ కి సాధన, ఈ సాధనలన్నీ కూడా బ్యాలెన్స్. వెన్ ద మైండ్ ఈజ్ బ్యాలెన్స్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. అది లేనప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి. ఇంకొకరికి నువ్వేం చేయాలో అది చేయి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. కుటుంబ సభ్యులకు చేయవలసింది నీ కర్తవ్య నిర్వహణ మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా అన్ని జీవితంలో భాగాలే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా దైవం. నాకే ఎందుకు ఇలా ఉంది, నాకే ఎందుకు నా జీవితం ఇలా ఉంది అనేటటువంటి భావంలో నుంచి, నీకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్. ఎవరికి తన బ్యాక్గ్రౌండ్ తాను తెలియదు. మనం భూమి మీద వచ్చినప్పటి నుంచి మనకి జరుగుతున్న జీవితమే మనకు తెలుసు. ఈ జీవితానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి మనకు తెలియదు. త్రిపాదస్య అమృతం దివ్య అన్నారుగా, 3 వంతుల బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందని చెప్పారు. నీ కనపడుతున్న దాన్ని చూసేటటువంటి ఒకానొక స్థితే గాని నీ మనస్సుకి, కనపడని దాన్ని చూసేటటువంటి స్థితి నీ మనస్సుకు లేనప్పుడు గతం నీకు తెలియదు. గతం అనేటటువంటిది ఒక ఓల్డ్ ఎక్స్పీరియన్స్, వర్తమానం అనేటటువంటిది ప్రెజెంట్. గత అనుభవంతో వర్తమానంలో నువ్వు చేసినటువంటి పనుల ఆధారంగా నీ భవిష్యత్తు ఏర్పడుతుంది. అది రాబోయే జన్మ కావచ్చు, రేపు అనేటటువంటి భవిష్యత్తు కావచ్చు. దానికోసమే మనం చేయాలి. నిరాశలు, నిస్పృహలు ఇవన్నీ జీవితంలో వస్తుండే. లేనివాడు లేడండి భూమి మీద ఉన్నవాడు. ఏ కర్మని భూమి మీద పుట్టినవాడు తప్పించుకోలేడు. ఎందుకంటే మా గురువు గారు ఒక సందర్భంలో చెప్తారు, ఒరే నీకు ఒక ఇండివిజువల్ కర్మ ఉంటుంది, అలాగే నువ్వు పుట్టినటువంటి కుటుంబానికి ఒక కుటుంబ కర్మ ఉంటుంది. నువ్వు ఏ ఊరిలో పుట్టావో ఆ ఊరికి ఒక కర్మ ఉంటుంది. అలాగే ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో పుట్టావో దానికి ఒక ప్రత్యేకమైన కర్మ ఉంటుంది. అలాగే భూమికి ఒక కర్మ ఉంది. అలాగే సూర్యగోళానికి ఒక కర్మ ఉంది. కాదు, కర్మ. అంటే సూర్యుడు అనేటటువంటి ఈ సూర్యమండలంలో మనం పుట్టినప్పుడు సూర్యుడి కర్మ వరకు కూడా మనం ఆ కర్మలన్నీ అనుభవించాలి. కాబట్టి నేనేం కర్మ చేయలేదండి, తప్పు లేదండి, నాకేంటండి ఇవన్నీ, నాకే ఎందుకండి, ఇలాంటి భావాల నుంచి మనం బయటపడాలి. దానికోసమే మనం సాధన చేయాలి. దానికోసమే మనం పుస్తకాలు చదువుకోవాలి. దానికోసమే మనకి భగవద్గీతలో ఎక్కడెక్కడ దైవాన్ని దర్శించాలి, ఎక్కడెక్కడ దైవ స్వరూపాన్ని మనం గమనించగలం అనేటటువంటి విషయాన్ని మనకి అలా భగవంతుడి విభూతి యోగంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. దాని గురించి మనం చెప్పుకుంటూ, కాలం గురించి మనం యాక్చువల్గా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మనం గత వారం మనం ఏం చెప్పుకున్నామండి? గత వారం చెప్పుకున్న దాంట్లో మనం కాలం గురించి చెప్పాడు. సర్పాణామస్మి వాసుకుహి అని చెప్పాడు. వాసుకి అంటే సర్పాలంటే ఏంటో మనం చెప్పుకున్నాం గత వారం. వినండి కావాలంటే. సాధన బై మంగేష్ అనే యూట్యూబ్ లో మనకి ఇవన్నీ కూడా ఏ వారానికి ఆ వారం అందులో మనం యూట్యూబ్ లో ఉన్నాయి అవన్నీ. సర్పాణామస్మి వాసుకి. సర్పాలంటే మనం ఏంటో చెప్పుకున్నాం మనం, అంటే పాకేటటువంటివి. అంటే అది కూడా ఒక కాలస్వరూపంగా మనం చెప్పుకున్నాం. అది ఎటువంటి కాలస్వరూపం? మనకి ప్రస్తుతం వర్తమానంలో సాగిపోయేటటువంటి కాలం. మనం రైలు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకున్నాం మీకు గుర్తుంటే. రైల్లో వెళుతున్నటువంటి రైల్లో ఒక చోటు ఉంటుంది, రైలు బయట ఒక చోటు ఉంటుంది. ఈ బయట ఉన్న చోటులో ఉన్న జీవులు ఎప్పుడోప్పుడు ఆ రైల్లోంచి బయటికి దిగిపోతారు. దిగిపోయినప్పుడు అంటే వాళ్ళకి కొంత ఆయుర్దాయం అనేటటువంటి కొంత టైం ఉంటుంది. ఈ అనంతమైనటువంటి ఈ కాలంలో ఇది ఒక కాలం, అది ఒక కాలం అయితే బయట ఉన్నటువంటిది శాశ్వతమైనటువంటి కాలం. దానిని నాగులతో పోల్చారు. అందుకనే తర్వాత చెప్తాడు ఏమిటి, అనంతశ్చాస్మి నాగాణం వరుణో యాదసామహం.
పితృణామర్యమాచాస్మి యమ సంయమతామహం అని మరి ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే కాలం అనేటటువంటిది ఈ అనంతమైనటువంటి కాలంలో సూర్యగోళం పుట్టినప్పటి నుంచి ఈ సూర్యగోళానికి ఒక కాలం ఏర్పడుతుంది. ఇది ఎంతసేపు ఉండాలి అని దానికి ఒక కాలం ఏర్పడుతుంది. ఏదైనా పుట్టింది అంటే దానికి ఒక వ్యవధి ఉంటుంది. ఈ కాలం నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉంటుంది అని. దీన్ని మనం ఏం చెప్తామంటే అది జీవించి ఉండే కాలం. ఒక వస్తువు కాదు, ఒక జీవి పుట్టాడు. పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు ఉండేదాన్ని జీవితం అంటారు. మరణం తర్వాత మనకు తెలియదు కాబట్టి మనకేంటో తెలియదు. వెళ్ళిపోయాడు వెళ్ళిపోబట్టి మళ్ళీ వచ్చాడు వాడు. వెళ్ళిపోకుండా ఎలా వస్తాం? ఒక ఊరు వెళ్ళాము, మళ్ళీ ఆ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు నుంచి వచ్చేయాలి కదా. అమెరికా నుంచి ఇండియా వెళ్ళాం, ఇండియా నుంచి మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ అమెరికా రావాలంటే ఇండియా నుంచి రావాలి కదా. అలాగే జీవులు వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తూ ఉంటారు. ఈ వెళ్ళిపోవటం వచ్చేటటువంటి ఈ తత్వానికి సంబంధించినటువంటిది పుట్టడం, మరణం, చావు పుట్టుకలు ఇవన్నీ ఉండటానికి స్పెసిఫై చేసేటటువంటిది ఒక కాలం ఉంది. ఆ కాలాన్ని మనకి సర్పంతో పోల్చారు. దాన్ని వసించి ఉండేటటువంటి కాలం. జీవులకి నివసించటానికి ఉన్నటువంటి కాలం కాబట్టి జీవుల వాసానికి అంటే జీవుల ఆయువుకి ఇది వ్యక్తమవుతుంది కాబట్టి దాన్ని వాసుకి అని పేరు పెట్టారు. అంటే జీవులు వసించి ఉండేటటువంటి కాలం. దాన్ని ఎవరు ధరిస్తారు? వీటన్నిటికీ సాక్షిగా ఉండేటటువంటి శివతత్వం ఏదైతే ఉంటుందో. అందుకే మామూలుగా శ్మశానాలన్నీ కూడా శివుడికి సంబంధించినవే ఉంటాయి. మీరు ఏ శ్మశానానికి వెళ్ళినా, కాశీ ఉందనుకోండి, మహా శ్మశానం అండి, మణికర్ణిక అనేటటువంటి ఘాట్లో, మరి హరిశ్చంద్ర ఘాట్లో నిరంతరం అలా వస్తూనే ఉంటాయి. అక్కడ శవదహనం జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. ఎందుకు? దానికి సాక్షిగా ఆయన ఉంటాడు. ఈ కాలానికి సాక్షి ఆయన కాబట్టి ఆయన మెడలో వాసుకి నాగంగా ఉంటుంది, ఆ సర్పం ఉంటుంది. అది నేనే అని చెప్పాడు. అంటే ఈ కాలాన్ని కూడా నేనే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనం ఈ కాలాన్ని అలా దర్శనం చేయాలి. ఇది కూడా దైవమే అని దర్శనం చేయాలి. అనంతమైనటువంటి కాలాన్ని మనం దర్శనం చేయలేం, కానీ మనం జీవించి ఉన్నటువంటి కాలాన్ని మనం దర్శనం చేయగలం కదా. ఈ కాలం కూడా దైవమే. ఈ కాలంలో నా జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలు అన్నీ కూడా దైవమే అనేటటువంటి భావన మనలో వచ్చినప్పుడు అంతర్యామిలోకి మన సాధన ముందుకు కొనసాగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేయాలంటే అందుకు చేయాలి. అప్పుడే మనసుకు ఒక రకమైనటువంటి స్థిరత్వం వస్తుంది. అలా స్థిరత్వం కలిగినటువంటి మనస్సే జీవితంలో ఏర్పడినటువంటి అనేక సంఘటనలకి చెదరక బెదరక స్థిరంగా ఉంటుంది. దానికోసం మనం ఈ సాధన, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చదువుకోవాలండి భగవద్గీత? ఏమండి ఇవన్నీ ఇప్పుడు ఏదో చెప్పాడు, సర్పాణామస్మి వాస్ ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధు ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి అనంతశ్చాస్మి నాగాణం. ఎందుకు చెప్పాడండి? ఇవన్నీ తెలిగితే మనకేమొస్తుందండి? దీంట్లో అర్థం ఏముందండి అని మనకు అనిపిస్తుంది. ఎందుకు? మనకి ఏది అన్ని కూడా ఇన్స్టెంట్ గా కావాలి. మనకి ఇన్స్టెంట్ కాఫీలు కూడా. ఇంతకుముందు కాఫీ ఎలా పెట్టుకునేవారండి? మా చిన్నతనంలో కాఫీ పెట్టాలంటే నీళ్లు మరిగిన తర్వాత అందులో కాఫీ పొడి వేసి, ఆ కాఫీ పొడి కూడా మరిగిన తర్వాత దాన్ని ఒక వడకట్టి ఆ వచ్చిన డికాషన్ మళ్ళీ పాలు కాగబెట్టి వీటన్నిటిని కలిపి ఎంతసేపు పట్టేది? ఒక టైం పట్టేది ప్రాసెస్. ఓ పావు గంట 20 నిమిషాలు ఆ కార్యక్రమం ప్రకారం కాఫీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ. కప్పులో పాలు వేయటం, మైక్రోవేవ్లో 1 మినిట్ వెయిట్ చేయటం, దాంట్లో కాఫీ పొడి కలుపుకొని తాగేస్తున్నాం మనం. ఇన్స్టెంట్ గా మనకు వచ్చింది. మన మైండ్ లో అన్ని ఇన్స్టెంట్ కావాలి. ఒక అరగంట వీడియో లేదంటే ఒక అరగంట ఏదైనా ఒక మంచి విషయం చెప్పారు అంటే తిరిగి దాన్ని మనం యూట్యూబ్ లో వినడానికి మనకు టైం లేదు. అన్ని ఇప్పుడు రీల్స్ వచ్చేసినాయి. ఇన్స్టెంట్ గా మనకు పనులు అయిపోవాలి. దేవుడి గుడికి వెళ్ళాం అనుకోండి, ఇన్స్టెంట్ గా మనకు దర్శనం అయిపోవాలి. దానికోసం మనం అవసరమైతే డబ్బులు ఇస్తాం, లేదంటే దానికోసం అవసరమైతే మనం రికమెండేషన్ పెడుతున్నాం. ఆ హడావిడిలో దర్శనం చేసేసుకున్నాం, ఏదో అయిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ నిజమైన దర్శనం నీకు కలిగిందా? ఆ దర్శనం కలిగినప్పుడు నీకు ప్రశాంతత కలిగిందా? అక్కడికి వెళ్ళి కూడా ఈ దర్శనం చేయడానికి వాడు 10,000 అడిగాడు, వాడు ఎవడో మినిస్టర్ ఇచ్చాడు కానీ మాకు పని చేయలేదు అనే భావనే నీ మనసులో ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున ఈ క్షణానికి ఈ దైవం ముందు నేను నిలబడటానికి వాడెవడో కారణం అయ్యాడనే ఆలోచన బదులు దైవమే నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను దర్శనం చేసుకోగలిగాను అనే భావన మన మనసుకు వస్తుందా? రావట్లా. ఎందుకు? మనం కూడా మళ్ళీ అందులో రకరకాలుగా ప్రపంచంలో పోయే పోకడలే చూస్తున్నాం, కానీ అందులో ఉన్నటువంటి అంతర్యామిని మనం దర్శనం చేయటల్లా.
అలా అంతర్యామిని మనం దర్శనం చెయ్యాలి అంటే మనకి జ్ఞానం కావాలి, అంతర్యామికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. అంతర్యామిని ఎలా దర్శనం చేయవచ్చు అనేటటువంటి విషయం తెలియాలి, అవగాహన అవ్వాలి మనకి. అందుకోసం విభూతి యోగంలో భగవంతుడు నన్ను ఎలా ఎలా నువ్వు దర్శనం చేసి అవగాహన పొందవచ్చు, అలాంటి విషయం నీకు ఎదురుపడ్డప్పుడు అందులో ఉన్న అంతర్యామిని ఎలా దర్శనం చేయవచ్చు, అక్కడ ఉన్నది నేనే అని చెప్పేటటువంటి విషయాన్ని విభూతి యోగంలో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనకిస్తాడు. అందులో ఈ విషయం చెప్పాడు. 2 రకాల కాలాల గురించి చెప్తున్నాడు. అనంతమైనటువంటి ఒక కాలం ఉంటే అలాగే ప్రస్తుతం సాగిపోయే ఒక కాలం ఉంటుంది. అది నేనే, ఇది నేనే, ఈ 2 రకాలైనటువంటి కాలాలని నేనే అనేటటువంటి విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఈ భవిష్యత్తులో ఉన్నటువంటి కాలం ఎలా ఉంటుందంటే అది కదులుతున్నట్లుగా ఉంటుంది కానీ కదలకుండా ఉంటుంది అని చెప్తారు. దాన్నే నా ఆగము అంటారు. నాగము అంటే నా ప్లస్ ఆగము. భూమి ఉందండి, భూమి కదులుతోందా? కదులుతోంది. అవును సార్ కదులుతోంది కదా, అందుకే మనకి 24 అవర్స్ ఏర్పడుతున్నాయి, రాత్రి పగళ్ళు ఏర్పడుతున్నాయి, రకరకాల ఋతువులు ఏర్పడుతున్నాయి, మరి విశ్వత్ పుణ్యదినాలు ఏర్పడుతున్నాయి, ఇవన్నీ రకరకాలుగా కదులుతున్నట్టు మనకు తెలుసా? మరి కదిలితే మనం పడిపోవాలిగా. భూమి ఎంత వేగంతో తిరుగుతోంది? మోర్ దాన్ ఎ జెట్ ఫ్లైట్. ఎంత వేగంతో తిరుగుతోంది. తన చుట్టూ దాన్ని తిరగడానికి 24 గంటలు పడుతోంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. అంటే ఈ అనంతమైనటువంటి చోటులో భూమి ఎంత వేగంగా తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే మరి మనకేమనిపిస్తోంది? కదలట్లేదుగా. అది కదలట్లేదు కాబట్టే కదా మనం ఎంత ధైర్యంగా ఉన్నాం, ఇల్లు కట్టుకున్నాం, పొలాలు కొనుక్కుంటున్నాం, ఇవి నాది, ఇది నాది, ఇది నీది అని కొట్టుకుంటున్నాం, కోర్టులకు వెళ్తున్నాం, నానా గొడవలు చేస్తున్నాం, గెలిచినవాడు సంతోషిస్తున్నాడు, గెలవనివాడు ఏడుస్తున్నాడు, ఇన్ని చూస్తున్నాం కదా. అంటే భూమి కదులుతున్నట్లా కదలనట్లా? భూమి అంటే ఇది నాగము అంటే అర్థం. అలాగే కొన్ని పాములు కూడా ఉంటాయట, పడగలు పాముల్ని నాగములు అంటారట. ఇవన్నీ కూడా అనంతుడు అనేటటువంటి శేషుడి ఆధీనంలో ఉంటాయి. అది శాశ్వతమైనటువంటి కాలాన్ని సృష్టిస్తుంది. అటువంటి శాశ్వతమైనటువంటి కాలాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి తత్వము విశ్వవ్యాపకమైనటువంటి తత్వము, అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము. కనుకనే ఆ ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పవళిస్తాడు అని చెప్తాడు. ఎందుకు? ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం. మరి ఇలా ఇది అర్థమైతే మనకు తెలుస్తుందండి. ఎందుకు చెప్పుకోవాలంటే ఎందుకు చెప్పుకోవాలి, అప్పుడు మనకు తెలుస్తుంది. దీని మీద ఆయన తన పడగ మీద భూమిని ధరించి ఉంటాడు. ఆ భూమిని ధరించి ఉంటే దానిని ఆయన భూమిని కాపాడుతూ ఉంటాడు. అంటే ఏంటి దాని అర్థం? జీవులకు అస్తిత్వం కల్పించి స్థితికారకుడై ఉంటాడు. ఈ జీవులందరూ ఇలా ఉండటానికి కారణం శాశ్వతమైనటువంటి కాలమే. ఈ శాశ్వతమైనటువంటి కాలంలో ఉన్నటువంటి వర్తమాన కాలంలో మనం జీవిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇది ఎప్పుడూ అలా ఉండిపోతూనే ఉంటుంది. ఈ అనంతమైనటువంటి కాలం ఏంటంటే మామూలుగా మనలో ఉన్నటువంటి ఒక తొక్కబడినటువంటి కదలిక, అంటే కంప్రెస్డ్ మూమెంట్ అని చెప్తారు. నాగం అంటే కంప్రెస్డ్ మూమెంట్ అట. కదలకుండా ఉన్నట్లుగా ఉండి కదిలేటటువంటి దాన్ని కంప్రెస్డ్. అంటే ఇప్పుడు ఒక సీడ్ ఉందనుకోండి, ఆ సీడ్ మొలకెత్తేటటువంటి తత్వం, మొలకెత్తే శక్తి, అంకుర శక్తి అందులోనే ఉందిగా. రాబోయేటటువంటి చెట్టో మొక్కో తీగో ఏదో ఒకటి అందులో ఉంది కదా. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు అది మొలకెత్తటం ప్రారంభిస్తుంది. అలా మొలకెత్తటం ప్రారంభించక ముందు ఒక విత్తనంగా ఉన్నప్పుడు ఆ శక్తి ఆ విత్తనంలోనే కంప్రెస్ అయి ఉంటుంది. అది నాగం అంటే. అట్లాగే సమస్త జీవుల్లో కూడా అటువంటి బీజ శక్తి ఉంది. అయితే ఏం చెప్తారు? ఇది జరిగింది, జరుగుతున్నది, ఈ రెండే కాకుండా శేషించినది కనుక కాబట్టి శేషుడు అన్నారట. అలా మనం అర్థం చేసుకుంటే మనం కాలం అనేటటువంటి తత్వం ఎంత విస్తారంగా ఉంటుంది అన్నది మనకు అర్థం అవుతుంది. కాబట్టి అటువంటి కదులుతూ కదలనట్లుగా కనపడేటటువంటి కాలం ఏదైతే ఉందో అనంతమైనటువంటి కాలం అది. ఆ కాలాన్ని కూడా నేనే అని చెప్తున్నాడు. అంటే ఎందుకంటే అది తప్ప వేరేది లేదు కాబట్టి, అంతటా ఉన్నది అదే కాబట్టి నేనే అని చెప్తున్నాడు. దీన్ని తెలుసుకోవటం వల్ల మనకేమొచ్చింది? అంతర్యామి తత్వం ఎలా ఉందో మనకు అర్థం అవుతుంది. ఈ అంతర్యామి తత్వం ఎలా ఉందో అని మనకు అర్థమైనప్పుడు
మనకి వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలు అనంతమైనటువంటి కాలంలో మనకి ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఈ భూమి ఒక ఆవగింజ అని చెప్తారు. ఆవగింజకు ఇంకా అణువే. మనకున్న సమస్యలు కూడా అలా అనిపిస్తాయి. అంటే మన మనస్సు మనం అనుకునేటువంటి సమస్యల స్థితి నుంచి ఇంకా 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 పై స్థితికి వెళ్ళి అక్కడ ఒక స్థిరత్వాన్ని పొందటానికి మనకి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. అందుకు మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి అనంతమైనటువంటి కాలంలో, కాబట్టి ఈ అనంతశ్చాస్మి అంటే అనంతుడను అని చెప్తాడంటే అనంతమైనటువంటి కాలం. ఈ కాలమే సృష్టి ఉద్భవానికి కానీ, వృద్ధికి కానీ, తిరోగమనానికి కానీ, సృష్టి స్థితి లయాలు మూడింటికి కూడా ఈ కాలమే కారణమైంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మిగిలేది కాలమే. కాబట్టి అది శేషం. ఎప్పుడు మిగిలి ఉంటుంది. శేషం ఎంత వచ్చింది అంటారు కదా. మామూలుగా మనం ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదైనా ఒక డివైడింగ్ చేసినప్పుడు, భాగాహారాలు అవి చేసినప్పుడు శేషం ఎంత వచ్చింది అంటారు. అలాగే నువ్వు ఎంత చేసినా ఎంత ఉన్నా మిగిలింది కాలం, చివరికి కాలం మిగులుతుంది. అందుకనే ఆయన శేషుడు అంటారు. ఏమీ లేనప్పుడు కూడా కాలం ఉంటుంది. అనంతమైనటువంటి కాలమే దీనికి నివాసం. దానిని చెయ్యగా ఉన్నటువంటి వాడు అంతర్యామి అయినటువంటి తత్వం. ఈ అంతర్యామి తత్వాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు. ఈ అంతర్యామి తత్వాన్ని గుర్తుంచుకున్నప్పుడు మనకి కలిగినటువంటి కష్టం, నష్టం ఏదొచ్చినా కూడా మనసు ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ స్థితి వైపు గనక మనం ఉండగలిగితే, ఏది అంతర్యామి తత్వం వైపు గనక మనం ఉండగలిగితే అప్పుడు మనకు కావాల్సినటువంటి యోగ స్థితి అనేటటువంటిది వస్తుంది. దానికోసమే ఈ తిప్పలన్నీ. ఏమిటి సార్ ఇంత కష్టపడుతున్నారు అంటే హ్యాపీగా ఉండటం కోసం అన్నాడు. మా గురువుగారు అన్నారు దానికోసం కష్టం ఎందుకురా, హ్యాపీగా ఉండన్నారు. అట్టట్ట కుదురుతుంది అంటే ఉండి చూడని చెప్తారు. మనం ప్రయత్నం చెయ్యం. అదేదో ఉంటే హ్యాపీ, ఇదేదో ఉంటే హ్యాపీ, ఈ రకంగా ఆలోచిస్తాం కానీ అసలు హ్యాపీగా ఉండటానికి మనం ప్రయత్నం చేయం. ధ్యానం చేద్దాం, మనసు నిలవట్లేదండి, మనసు నిలిచినప్పుడు ధ్యానం చేస్తానంటే ఈ జన్మకు కాదు ఎన్ని జన్మలకు కూడా అవ్వదు. ఎందుకంటే అది నిలవటం అన్నది కుదరదు. అచంచలం మహాబాహో మనోనిగ్రహం చలం అన్నాడు కదా. దాన్ని కష్టం కుదరదు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యాలు అనేటటువంటి వాటి చేత, అభ్యాసం అంటే నిరంతరం చేస్తూ ఉండటం. వైరాగ్యం అంటే ఏమీ లేదు సార్, వెరీ సింపుల్ సార్, అన్నిటినీ వదిలేసి టిన్ 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 అని దేశాలు బట్టి పోవటమే కదా సార్ వైరాగ్యం అంటే. కాదు, అన్నిటితో ఉంటూ అంటకుండా ఉండటం. ఎక్కడ అంటకుండా ఉండటం అంటే ముట్టుకోకూడదా సార్? ఇదే కదా మనకు వచ్చే ప్రశ్నలు. అంటకుండా ఉండడం అంటే ముట్టుకోకూడదు కాదు, నీ మనస్సుతో కూడా అంటకూడదు. నీ మనస్సుకు అంటకూడదు. చేయితో ముట్టుకోవచ్చు కానీ మనస్సుతో అంటకూడదు. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే అన్నింటినీ మన మనస్సుకే పూసుకుంటాం. చేత్తో ముట్టుకోకపోయినా మనస్సుకు పూసుకుంటున్నాం. నీ చేతి కంటే మనస్సుకి జిగురు ఎక్కువ. అది పూసుకున్నది ఏం చేస్తోంది? అంటుకున్న దాన్ని వదిలిపెట్టలేకపోతుంది. అది ఎప్పుడైతే అది వదిలిపెట్టలేదో నీకు కావాల్సినటువంటి సమస్త సమస్యల్ని అది సృష్టిస్తోంది. అందుకే తర్వాత చెప్తాడు, అసంగం అనేటటువంటి ఖడ్గంతో నువ్వు వాటిని తెంపుకోమని చెప్తాడు భగవద్గీతలోని. ఇవన్నీ వస్తాయి. ఇట్స్ ఎ గ్రేట్ సైకాలజీ బుక్ అండి. ఇదేదో తల కింద పెట్టు పడుకుంటేనో, మన ఇంట్లో పెట్టుకుంటేనో, రోజు పువ్వు పెట్టుతేనో మన జీవితాలు బాగుపడవు. చదువుకొని అర్థం చేసుకొని ఆచరణలోకి తెచ్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. అప్పుడు మనం ఏది చేస్తున్నా కూడా అందులో మనకు ఒక స్థిరత్వం అనేటటువంటిది వస్తుంది. దానికి మనం ఏం చేయాలి? స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, భక్త తుకారంలో పాట. స్వార్థం మానుకొని అంటే స్వార్థం ఉంటే స్వార్థం నుంచి నిస్వార్థంలోకి, నిస్వార్థంలోంచి యజ్ఞార్థంలోకి మనిషి ఎదగాలి. యజ్ఞార్థం అంటే 10 మందికి ఉపయోగపడే పని. ఆ 10 మందికి ఉపయోగపడే పనిలో నువ్వు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా అవతల వాడు బాగుండాలి, వాడి ఆనందం కోసం మనం ఏదో మనకు తోచిన సహాయం మనం చేద్దాం. అది ఎటువంటిదైనా కావచ్చు. ఒక మాట సహాయం కావచ్చు, లేదంటే నువ్వు చేయగలిగిన ధన సహాయం కావచ్చు, ఇంకొక రకమైంది ఏదైనా సరే చేయగలిగినప్పుడు వాడిలో కలిగే ఆనందం ఉంది చూసారా. థ్యాంక్స్ అండి, దేవుడు వెళ్ళే సమయానికి వచ్చారు అంటాడు చూసారా. అప్పుడు నేనేదో చేశాను, నాలో దేవుడా, ఆహా నేనే పెద్ద దేవుడిని అనే భావం కంటే నాకు తోచింది నేను చేశాను, దైవం నాకు ఆ సమయానికి ఆ పని చేయటానికి కావాల్సిన అవకాశాన్ని కలిగించాడు, అందులో ఒక భాగంగా నేను ఉండగలిగాను అనేటటువంటి ఒక తృప్తితోటి వాడు పొందినటువంటి ఆనందంలో ఉన్నటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి దైవాన్ని కనుక మనం దర్శించగలిగితే అప్పుడు మనకు మెల్లిమెల్లిగా స్థిరత్వం వస్తూ ఉంటుంది.
దానికోసమే ఇదంతా. ఎందుకు చెప్పుకుంటున్నాము ఇవన్నీ అంటే దానికోసం మనం చెప్పుకుంటున్నాం. అందులో ఉన్నటువంటి రహస్యాలని మన జీవితంలోకి తెచ్చుకోవడం కోసం మనం చెప్పుకుంటున్నాం. గత వారం చెప్పుకున్నట్టు ఇవేవో పిల్లల మీద రుద్దేసి వాళ్ళ మైండ్లలోకి ఎక్కిచ్చేసి వాళ్ళందరూ మహాత్ములైపోవాలని ప్రయత్నం చేయకండి. వాళ్ళవి పసి హృదయాలు, చిన్న చిన్నవి, ఇంకా టెండర్ మైండ్స్ వాళ్ళవి. నీ ప్రవర్తన, పెద్దల యొక్క ప్రవర్తన, పెద్దల యొక్క భావం, పెద్దల యొక్క ఆశలు, పెద్దవాళ్ళు చేసేటటువంటి విధానాలు, వాళ్ళ ప్రవర్తనలు అవి పిల్లల మైండ్స్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి అనేటటువంటి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటారు దాన్ని, కామన్ సెన్స్, అది మనం పెంచుకొని పిల్లల మీద గనక దానికి రుద్దకుండా నీ యొక్క ప్రవర్తన ద్వారా వాళ్ళకి కావాల్సిన సందేశాన్ని ఇవ్వగలిగితే పిల్లలు తర్వాత సమాజాన్ని వాళ్ళు సమసమాజంలో చక్కగా వాళ్లే పైకి తీసుకుంటారు. వాళ్ళకే అర్థమవుతుంది ఏది కావాలి ఏది అక్కర్లేదు, సంతోషంగా ఉండటానికి ఏది అవసరం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అందుకు మనం సాధన చెయ్యాలి. ఇవన్నీ తెలుసుకొని అవగాహన పెంచుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు, అనంతశ్చాస్మి నాగానం, అయిపోయింది కదా, అనంతమైన కాలం కూడా నేనే అని చెప్పిన తర్వాత వరుణో యాదసామహం. యాదసామహం అంటే యాదస్సులు అంటే జలచరాలు. జలం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా జీవి అనేటటువంటిది జలం పుట్టిన తర్వాతనే వచ్చింది. పృథివీ ఆపస్తేజో వాయురు ఆకాశాల్లో జలం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నీళ్లు లేవనుకోండి మనిషి బ్రతకలేడు, ఏ జీవి బ్రతకలేదు. గాలి, నీరు, నిప్పు ఇవన్నీ అవసరమే. కానీ జలం పుట్టడానికి, జీవి పుట్టడానికి జలమే ఆధారమై ఉంది అని చెప్తారు. మామూలుగా మనకి దశావతారాల్లో కూడా మత్స్యావతారం మొదటిగా చెప్తారు. మత్స్యావతారం అంటే అది ఎక్కడ ఉంటుందండి? మత్స్యం భూమి మీద ఉండదుగా, జలంలో ఉంటుంది. అంటే జలంలో నుంచే జీవం అనేటటువంటిది పుట్టింది. మామూలుగా నీళ్లు ఎక్కడన్నా ఆగిపోయి ఉన్నాయనుకోండి, ఏదో 10 రోజులు 20 రోజులు అయితే మెల్లిగా మురుగవుతాయి. 10 రోజులు అయ్యేటప్పటికి అందులో ఏవో పురుగులు చేరుతాయి, అందులోంచే పుడతాయి. ఒక్కోసారి బియ్యం ఉన్నాయని బియ్యంలోంచి కొన్ని పురుగులు పుడతాయి. ఎక్కడి నుంచి వస్తాయి? విచిత్రం అనిపిస్తూ ఉంటుంది మనకి. అందులోంచే వస్తాయి. అంటే ఆ జీవం అనేటటువంటి జీవలక్షణం అందులో ఉంది. జలాల్లో ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ కదలిక అనేటటువంటిది జీవలక్షణం. ఇది జలాల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అగ్నితత్వం. అదే నిన్ను మొలకెత్తించేటటువంటి శక్తి. ఇందా చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు విత్తనాలు వేశారు, నీళ్లు బయలా, ఏమవుతాయి? అవి మొలకెత్తవు. నీళ్లు పోస్తేనే మొలకెత్తుతాయి. కాబట్టి ఆ మొలకెత్తించేటటువంటి శక్తి నీళ్ళల్లో ఉంది. అలాగే జీవులు కూడా దేహాల్లోకి రాకముందు, అంటే పుట్టకముందు, ఈ జలాల్లో ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుందంటే ప్రవాహ శక్తిగా ఉంటుందట. అటువంటి ద్రవ ధర్మాలకి సంబంధించినటువంటి అధిపతి తత్వం ఏదైతే ఉందో దాన్ని వరుణుడు అంటారు. కాబట్టి వరుణో యాదసామహం అంటే జలాలకు సంబంధించినటువంటి తత్వం ఏదైతే ఉందో అది వరుణుడు, వరుణ శక్తి. మామూలుగా అందుకని మనకేం చెప్తారంటే ఈ వర్షానికి దానికి కూడా వరుణుడు ఒకటి కారణం అనేటటువంటిది చెప్తారు. మనకి జీవరూపంలో ఉంటాడు, ప్రవాహ శక్తిగా ఉంటాడు వరుణుడు. ఈ జీవులందరూ పుట్టడానికి అతనే కారణమై ఉన్నాడు అని చెప్తారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నారంటే ఈ తత్వం తెలిసినప్పుడు, మనకు ఒక రకమైనటువంటి అవగాహన వచ్చినప్పుడు, ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా మనం దీని గురించి విన్నప్పుడు మన మనసులో ఓహో ఇందులో అంతర్యామిగా దైవం ఇలా ఉన్నాడు అనేటటువంటి భావం మనకు కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? నువ్వు చూసేటటువంటి విషయం మీద కాకుండా అంతర్యామి వైపు వెళుతుంది మనస్సు. ఇవి ఎలా పుడుతున్నాయి, జీవులు ఎలా పుడుతున్నారు, అదే కదా మనం ఇవాళ మొదలుపెట్టింది. జీవులు పుట్టడానికి కారణం ఏంటి? అసలు జీవుడు ఎందుకు పుడుతున్నాడు? భాగవతం చెప్తుంది ఆనందం కోసం పుడుతున్నట్ట. ఎందుకు ఆనందం కోసం పుడుతున్నాడు? ఎందుకంటే దానికోసం వెతుక్కుంటున్నాడు. పుట్టిన జీవులందరూ కూడా ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ బీయింగ్ ఈజ్ హ్యాపీనెస్, ద బ్లిస్. దానికోసం ప్రయత్నం చేస్తున్నాయి. అవి దొరక్క నానా తిప్పలు పడుతున్నాయి. ఎందుకు? అది నువ్వే అని విషయం మనకు తెలియదు. ఆనంద స్థితిలో ఉండేటటువంటి వాడే జీవుడు. ఆ విషయం మర్చిపోయి ప్రపంచంలో ఎక్కడో ఆనందం ఉందనుకొని వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటూ ఆశ నిరాశలకు గురవుతున్నాడు. అవి తీరగా జీవితాన్ని ముగించుకుంటున్నాడు. చివరికి ఏం తెలుస్తుందంటే యోగంలో ముందుకెళ్ళి చాలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత, సాధన సాగిన తర్వాత తెలుస్తుంది, ఓహో ఆనందం ఎక్కడో లేదు, నాలోనే ఉంది, ఆఖరికి అది నేనే అని తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని మనకు భగవద్గీత అందిస్తుంది. చదివినప్పుడు మనం ఏం చేయాలి? భగవద్గీతలో ఆ విషయం తెలిసినప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి.
చిన్న 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 విషయాలలో మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తే అప్పుడు మనం దాని గురించి తెలుస్తుంది. లేకపోతే వెతుకుల్లాటే. ఏమండి ఇదట కదండి, అదట కదండి, ఇది చేస్తే అది వస్తుందట కదండి, ఇది చేస్తే అది వస్తుందట కదండి, ఇవేమీ నాకు సంబంధం లేదని దైవం చెప్పాడు. నాకు నువ్వు డైరెక్ట్గా నువ్వు నీతో ఉన్నటువంటి సంబంధం, నీలో ఉన్నటువంటిది నేను, నాలో ఉన్నటువంటిది నువ్వు. ఎందుకంటే నువ్వు మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు క్లారిటీ లేదు ఎక్కడ. మన జీవితంలో క్లారిటీ ఎక్కడా లేదు, మనకి కన్ఫ్యూజనే ఎక్కువ ఉంది. నీకు క్లారిటీ కావాలంటే నీకు ఒక స్టేబుల్ మైండ్ కావాలి. ది అల్టిమేట్ గోల్ ఈజ్ టు గెయిన్ ద స్టేబుల్ మైండ్. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే టు గెట్ ద స్టేబుల్ మైండ్. ఆ స్టేబుల్ మైండ్ వచ్చే వరకు మనం ఇది చేస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఇది అనంతమైనటువంటి విషయం, దీనికి ఎక్కడా ఎండ్ లేదు. భగవద్గీత చదివేసి అయిపోయిందండి, రామాయణం చదివేసి అయిపోయిందండి, మళ్ళీ చదివానండి, మళ్ళీ చదివానండి, 100 సార్లు చదివానండి. నీలో ఒక స్థిరత్వం వచ్చిందా? ధర్మాచరణ వచ్చిందా? రామాయణం చదివినప్పుడు రాముడిలో ఉన్నటువంటి గుణగణాలలో ఒక గుణమైనా నీకు వచ్చిందా? ఏమైనా సాధన చేసావా? ఊరికే రోజు చదివేశావా? చదవటం వల్ల ఏమీ రాదు, సాధన చేయటం వల్లనే వస్తుంది. అది భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, అన్ని నీ నాలిక మీద అలా 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 అలవోకగా నువ్వు చెప్పేయచ్చు. కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అది నీలో ఏమైనా చిగురించిందా అన్నది అప్పుడు తెలుస్తుంది. ఎవడో ఏదో తప్పు చేస్తాడు, నీలో ఈయన లోపల నుంచి బుసలు కొట్టింది అనుకోండి కోపం, ఇంకెందుకు రామాయణం, ఇంకెందుకు భారతం, భాగవతం, భగవద్గీతలు, ఏమిటి దానివల్ల ఉపయోగం? ఇది మనం ఆలోచించుకోవాలి. అది మనం ఆలోచించకుండా చదివేస్తే ఏదో మనకు వస్తుంది, చదివేస్తే ఏమి రాదండి, ఉన్నమతి పోతుంది. మనకేదో సామెత ఉంది కదా, చదివేస్తే ఉన్నమతి పోయిందని. ఎంత ఎక్కువ చదివి బుర్రలో ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకు అంత కన్ఫ్యూజను. కానీ తెలుసుకున్నటువంటి ఏ చిన్న విషయం అయినా సరే జీవితంలోకి, సాధనలోకి కనుక తెచ్చుకుంటే దాన్ని మీరు నిరంతరం గుర్తుపెట్టుకోకర్లా. ఒకసారి సాధనలోకి వచ్చి ఇప్పుడు సైకిల్ దొక్కుతున్నారండి, నేర్చుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, లేదా కార్ డ్రైవింగ్. ఇప్పుడు సైకిల్ అంటే చాలా చీప్ అయిపోయినాయి అనుకోండి. లేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి సైకిల్ నేర్చుకుంటున్నారు. సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా సరే, ఏదైనా ఒకటి మీరు నేర్చుకుంటున్నారు అనుకోండి. నేర్చుకుంటున్నంతసేపు దాన్ని గుర్తుపెట్టుకుంటాం. నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండాలి, ఇలా ఒక గుర్తుపెట్టుకుంటాం. కానీ అలవాటు అయిపోయినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోగా అలా అలవోకగా డ్రైవింగ్ చేసేస్తూ ఉంటాం, పక్కన కూర్చున్న వాడితో కబుర్లు చెప్తూ ఉంటాం, సినిమాలో పాటలు వింటూ ఉంటాం, మరి సినిమాల పాటలు వింటాం, లేదంటే ఇంకోటి భగవద్గీత మాట్లాడుకుంటూ ఉంటాం, భాగవతం మాట్లాడతాం, లేదా వాడి మీద వీడి మీద తిట్టుకుంటాం. భార్యాభర్తలు ఇద్దరు కారులో కూర్చొని దారిలో ప్రయాణం చేస్తూ తిట్టుకోవచ్చు, బలవంతులైతే కొట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు? అయినా కార్ డ్రైవింగ్ నడుస్తూనే ఉందిగా, నువ్వు కారు ఆపట్లేదుగా, రోడ్డు నడి మధ్యలో ఆపేసి కొట్టుకోవట్లేదుగా, కారు నడుస్తుంది. ఎందుకు? అలవాటు అయిపోయింది. అలాగే నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం నీ జీవితంలో ఒకసారి సాధనలోకి వచ్చిన తర్వాత దాన్ని నువ్వు అలా ప్రాక్టీస్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని నిరంతరం నువ్వు గుర్తుంచుకోకర్లా, అది నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అలా ఎప్పుడైతే ఒక భాగం అయిపోయిందో నీకు కావాల్సినటువంటి స్థిరత్వాన్ని కూడా అది ఇస్తూ ఉంటుంది. అందుకు గుర్తుంచుకోండి. ఎందుకు పదే 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 నేను ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నాను అంటే, స్థిరమైనటువంటి మనస్సు కోసమే ప్రతి మనిషి చేయవలసినటువంటి సాధన. అదే యోగం. యోగ స్థితిలో ఉన్నప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. చిత్తవృత్తి అంటే చిత్తవృత్తులను నిరోధించడం అంటే ఏంటంటే దాన్ని స్టెబిలైజ్ చేయటం. అవసరమైనప్పుడు మాత్రమే నీ మనసు ఆలోచించగలగటం, అవసరమైనప్పుడు మాత్రమే నీలో ఒక ఆలోచన రావటం, అవసరమైనప్పుడు మాత్రమే నీ మనస్సు బయటకు వచ్చి ప్రపంచంతో అనుసంధానం చెంది తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవటం. అవి చిత్తవృత్తులు అంటే. నిరోధం అంటే నీ కంట్రోల్లో, నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టు పని చేయటం. వాటి ఆధీనంలో నువ్వు ఉండటం కాదు, నీ ఆధీనంలో అవి ఉండటం. అది నిజమైనటువంటి యోగ స్థితి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు నేను చేయవలసిన పని లేదు, ఇది నేను చూడవలసిన పని లేదు అని నువ్వు కన్నుకు చెప్పినప్పుడు నీ కన్ను చూడదు, కళ్ళు తెరిచి ఉన్నా చూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శబ్దాలు నేను వినదలుచుకోలేదు అనుకుంటే నీ చెవి వినదు. ఇది యోగంలో వచ్చేటటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి స్థితి. ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి అంటే సాధనే 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 గతి, ఇంకొకటి లేదు. నాణ్య పంధా అయనాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు లేదు లేదు.
ఈ సాధన చేస్తున్నంతసేపు గుర్తుంచుకోవాల్సిందే. ఆ తర్వాత మర్చిపోవచ్చా అంటే మర్చిపోవటం కాదు, నీ జీవితంలోకి భాగం అయిపోయింది. పొద్దున్నే నువ్వు నిద్ర లేవాలని గుర్తుంచుకుంటే నువ్వు నిద్రలేస్తున్నావా? అన్నం తినాలి అని గుర్తుంచుకుంటే అన్నం తింటున్నావా? అవన్నీ ఒక సమయానికి ఒక పద్ధతి ప్రకారం ఎలా జరుగుతూ ఉంటాయో నీ సాధన కూడా అలా పద్ధతి ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అంటిల్ దట్ స్టేజ్ గుర్తుంచుకొని సాధన చేయాలి, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. అది అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు? వరుణో యాదసామహం చెప్పుకున్నాం కదా. వరుణుడు అంటే ద్రవధర్మాలకు అధిపతి అయినటువంటి వాడు వరుణుడు. ఈ వరుణతత్వం వల్లనే జీవులు దిగి వస్తున్నారు. ఈ వరుణతత్వమే మొలకెత్తించేటటువంటి అంటే జెర్మినేటింగ్ పవర్, జెర్మినేటింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని వరుణుడు అంటారు. అందుకనే ఆయన జలాలకు అధిపతి అని చెప్తారు. ఆ వరుణతత్వం మనకి యురేనస్ అనేటటువంటి ఒక గ్రహం నుంచి మనకు పనిచేస్తూ ఉంటుంది. అది చాలా హై పెనట్రేటింగ్ ఎనర్జీ అని చెప్తారు. ఇట్స్ వెరీ బాండింగ్ ఎనర్జీ. అది అయిపోయిన తర్వాత పితృణాం అర్యమాచాస్మి అంటే పితృదేవతల్లో నేను అర్యముడను అని చెప్తున్నాడు. పితృదేవతలు అంటే మనకు తెలియాలి కదా, ముందు పితృదేవతలు అంటే ఎవరో తెలియాలి. మామూలుగా మనకి పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు తర్పణాలు అవి విడుస్తూ ఉంటారు. పితృదేవతలండి, పితరులు అంటే చనిపోయినటువంటి మన పెద్దలు. పితృదేవతలు అంటే వాళ్ళు జీవులు దిగి రావటానికి కావలసినటువంటి పనిచేసేటటువంటి ప్రజ్ఞలు. వీళ్ళందరూ కూడా అంటే జీవులు పుట్టడానికి వాళ్ళు కారణం. అంటే మామూలుగా ఏ జీవులు ఎవరికి ఎప్పుడు ఎట్లా, కుక్కకి కుక్కే, పిల్లికి పిల్లే, పందికి పందే, మనిషికి మనిషే ఎలా పుడుతున్నారండి? ఎక్కడ మరి ఇంతవరకు ఈ క్రాస్ ఇంటర్సెక్షన్స్ జరగకుండా ఎగ్జాక్ట్లీగా సృష్టిలో జరుగుతోంది కదా చక్కగా. దాన్ని జరిపించేటటువంటి వాళ్ళు పితృదేవతలు అని చెప్తారు మనకు పెద్దలు. మామూలుగా దీని గురించి మనం చెప్పినప్పుడు ఏం చెప్తారంటే ఈయన ఈ వీళ్ళందరూ కూడా భూమిపైకి దిగి రావటానికి మనకి ఈ అర్యముడు అనేటటువంటి ఒక ప్రజ్ఞ పనిచేస్తుంది. ఈ అర్యముడు అంటే మనకి మనం ద్వాదశాదిత్యుల గురించి చెప్పుకున్నాము. ఆదిత్యానామహం విష్ణు అని చెప్పి 12 రకాల ఆదిత్యులు ఎలా ఉంటారో ఈ అర్యముడు అనేటటువంటి వాడు 2వ ఆదిత్యుడు. అంటే వృషభ రాశికి ఈయన వైశాఖ మాసాన్ని ఈ అర్యముడు అనేటటువంటి తత్వం పరిపాలిస్తుంది. ఎందుకు అలా చెప్తారు? వృషభం అంటే వృషభాన్ని మామూలుగా మనకి ఏం చెప్తారంటే ఆ గురుగారు దీనికి ఒక చిన్న వివరణ ఏం రాశారంటే, వృషభం అనేటటువంటిది గర్భధారణకు కారణమైనటువంటి వీర్య స్వరూపం. వృషభ రాశిలో సూర్యుడు ఆబోతుగా నిలబడి తన వేసవి కిరణముల వీర్యముచే భూమి యొక్క గోవును చూలు కట్టిస్తున్నాడు అని వేదములు వర్ణించినాయట. ఇది మా గురుగారి పుస్తకంలో నుంచి మీకు చదివి వినిపిస్తున్నా. పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు ఈ గర్భధారణకు అధిపతులు. వాళ్ళు చంద్రకిరణాల నుంచి దిగి వస్తారు. అదేంటి సార్, చంద్రకిరణాల నుంచి దిగి రావటం ఏంటి అని మనకు అనిపించవచ్చు. దీనికి స్త్రీకి వచ్చేటటువంటి ఋతుకాలానికి చంద్రుడికి సంబంధించినటువంటి తిథులకి చాలా సంబంధం ఉంది. 28 రోజులు ఒక ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీకి ఋతుక్రమం అనేటటువంటిది 28 రోజులకు వస్తుంది. అలాగే చంద్రుడు కూడా పౌర్ణిమ అమావాస్యలు తీసేస్తే 28 రోజులు, 14 పౌర్ణిమ ముందు తిథులు, మళ్ళీ అవే 14 పౌర్ణమి తర్వాత తిథులు వస్తాయి, 28. ఈ రెండిటికి కూడా ఒక లింక్ ఉంది. చంద్రకిరణాల ఆధారంగా అది జరుగుతుంది. వీటన్నిటికీ అధిపతులుగా పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టే చెప్తారు, మరి జాగ్రత్తగా ఉండాలరా ఇటువంటి వాళ్ళ విషయంలో. అందుకే తర్పణాలు అవన్నీ మన వాళ్ళు పెద్దలు అందించారు, చాలా రకాలైనటువంటి విధానాలు. కాబట్టి చంద్రుడికి ఏం చెప్తారు, వృషభంలో ఉచ్చ అనేటటువంటిది అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్ అనేటువంటిది మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. వీళ్ళందరూ ఇక్కడ సృష్టిని విస్తరింపజేయటానికి, అంటే జీవులు సృష్టిలోకి దిగి రావటానికి. ఎందుకు దిగి రావాలి? ఆనందం కోసం అని చెప్పుకున్నాం కదా. ఆనందం ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది ఆనందం? సార్ ఆనందం ఎలా వస్తుంది సార్? పోనీ మనం అనుకుందాం, మనం మెటీరియలిస్టిక్ గా ఆలోచిద్దాం. మనం అనుకున్నది మనకి లభించినప్పుడు మనకి ఆనందం వస్తుంది. అలాగే జీవులు ఆనందం కోసం వస్తున్నారు అంటే
వాళ్ళు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని ఈ సృష్టిలో పొంది ఆనందం పొందటానికి జన్మలు మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు ఈ జన్మలు ఇలా తీసుకుంటారు అంటే, ఆనందం అనేటటువంటిది మనం సృష్టిలో జన్మించి తీసుకోవాల్సిన పని లేదు. మనమే ఆనంద స్వరూపులం, నిరంతరం మనం ఆనంద స్వరూపులుగా జీవించవచ్చు అని వాళ్ళకు వాళ్ళు సాధన ద్వారా తెలుసుకొని ఆ స్థితికి వెళ్లేంత వరకు జీవులు ఈ భూమి మీద పుడుతూనే ఉంటారు. అంటే మనందరం కూడా ఆ స్థితికి వెళ్లేంత వరకు పుడుతూనే ఉంటాం. అలా మనం మళ్ళీ మళ్ళీ తిరిగి రావడానికి, ఈ భూమి మీద పుట్టడానికి కారణమైనటువంటి దేవతా ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పితృదేవతలు అంటారు. అలాగే వాటిల్లోనే కందర్పుడు, వరుణుడు, అర్యముడు అనేటటువంటి దేవతా ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఈ సంతానోత్పత్తి రూపంగా సృష్టిని విస్తరింపజేస్తారు వాళ్ళు. వీళ్ళే సార్. కందర్పుడు అంటే ఎవరు సార్? అంతకు ముందు దాంట్లో చెప్పాడు కదా, ప్రజననాశ్చాస్మి కందర్ప, అంటే పుట్టించే వాళ్ళలో నేను కందర్పుణ్ణి. వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ నేనే అని చెప్తున్నాడు. నేనే వీళ్ళ రూపంలో పనిచేస్తున్నా అని చెప్తున్నాడు. ఈ సృష్టిలో జీవులు దిగిరావడానికి కారణమైనటువంటి రకరకాలు, ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందండి, ఆఫీస్లో పైన CEO దగ్గర నుంచి కింద లోయెస్ట్ లెవెల్ వరకు అనేక మంది పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తున్నప్పుడు వీళ్ళందరికీ పైన ఎవడున్నాడో వాడే వీళ్ళ రూపంలో పనిచేస్తున్నట్టే లెక్క. ఎందుకు? వీళ్ళందరికీ జీతం ఇచ్చేది వాడే. వాళ్ళు అక్కడ జీతం కట్ చేస్తే ఉద్యోగాలు పోతాయి మనం చెప్తుంటారు కదా. వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? పైన ఉన్నటువంటి వాడు, ఆ కంపెనీ CEO మెయిన్ వాడు ఎవడున్నారో అక్కడ వాడి కోసం పనిచేస్తున్నారు. అలాగే ఈ రకరకాల ప్రజ్ఞలు అందరూ దేనికి, ఎవరి కోసం పనిచేస్తున్నారు? బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి అంతర్యామి కోసమే పనిచేస్తున్నారు. ఆ అంతర్యామే వీళ్ళలోంచి పనిచేస్తూ ఉన్నాడు. అందుకనే నువ్వు ఎవరి పేరు చెప్పినా అది నేనే అని ఎందుకు అంటున్నాడు? కృష్ణుడు అలా డబ్బాలు కొట్టుకున్నాడండి అంటే కాదు. అందులో ఉన్నటువంటి తత్వం నేనే. నా నుంచే ఇవన్నీ పనిచేస్తున్నాయి, నా వల్లే ఇవన్నీ పనిచేస్తున్నాయి. వాటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి జనరేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఏదైతే ఉందో అది నేనే అని చెప్తున్నాడు. అటునేనే ఇటునేనే. మనకి కృష్ణ పాండవీయులను అది మాయబజార్లో ఒక పాట ఉంది కదా, చిన్న చేయపను పెద్ద చేయప, పెద్ద చేయపను చిన్న చేయప, అది మాయ, అంత మాయే. కాబట్టి ఇన్ని విషయాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అంతర్యామి వైపు మన ప్రయాణం కొనసాగాలని, ఆ అంతర్యామి వైపు మనం ఎప్పుడైతే వెళ్తామో మనకు ఒక స్థిరమైనటువంటి మనస్సు ఏర్పడుతుందని, ఆ స్థిరమైనటువంటి మనస్సే మనకి స్థిరమైన ఆనందాన్ని ఇస్తుందని, ఆ స్థిరమైనటువంటి ఆనంద స్థితిలో మనం ఎప్పుడైతే నిలుస్తామో మన జీవితంలో ఆశ, నిరాశ, సుఖదుఖాలు అనేటటువంటి ద్వంద్వాలలో నుంచి తప్పించుకోవటం కాకుండా ఆ ద్వంద్వాలలో ఉంటూనే ఒక బ్యాలెన్స్డ్ గా మనం ఎలా మన జీవితాన్ని కొనసాగించవచ్చు అనేటటువంటి ఒక నైపుణ్యం మనలో పెరగటం కోసం ఈ జ్ఞానం మనకు అవసరం. అందుకోసమే మనం భగవద్గీతలో ఈ విభూతి యోగంలో దైవము ఎలా విభూతులు, తన యొక్క విభూతి ఎలా ఉన్నది, తన యొక్క వైభవం ఎలా ఉన్నది, తాను అంతర్యామిగా ఎలా వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి తత్వాన్ని మనకు అందిస్తున్న విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరింత వివరం మనలో మనం వచ్చేవారని చెప్పుకుందాం. అంతవరకు అందరూ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము, తృప్తి, ధైర్యము, ధర్మము, దైవముతో కలిసి ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.